హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఆ భగవంతుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ నేనైతే ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో స్టార్ట్ చేశానండి. అందరూ చేసే పనులే, నేను కూడా ఈ పనులతో స్టార్ట్ చేశాను. ఏంటి చీపురుతో పట్టుకుని వీడియో స్టార్ట్ చేసింది అనుకోకండి. మన ఆడవాళ్ళకి మొదటి పని ఏంటంటే చీపురు పట్టుకుని తోడమే కదా. సో అలాగే ఈ మగులు ప్రహరీ 4 వైపులా ఉంటుందండి. సో అందుకే 4 వైపులా తుడిచేసి, ఇంకా పాచి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ తీసాను స్కిప్లు. చుట్టూ తుడుచుకుని వచ్చి కల్లాపేసి ఇదంతా కడగాలండి. కడిగేసరికి నీరసం వచ్చేది నాకు. సో ఇంటి చుట్టూ కడిగేసి కల్లాపేసి ముగ్గు కూడా పెట్టేశాను. ముగ్గులు ఎలాగున్నాయో కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియోని షేర్ చేయండి. మొత్తానికైతే మన ఆడవాళ్ళు చేసే రొటీన్ పనితోటే నేను స్టార్ట్ చేశాను. ఇంకేముందండి, ఆ పని అయిపోగానే దేవుడి సామాన్లన్నీ తోమేస్తున్నాను. అది మీకు ఫాస్ట్ వర్డ్లో పెట్టాను చూస్తారని. ఎందుకంటే దేవుడి సామాన్లు తక్కువే ఉన్నా అవి ఇత్తడి సామాన్లు కదా, కొంచెం ఇత్తడి రాగి సామాన్లు కదా. ఈ ఉప్పు నీళ్ళు అన్నాను కదండి, సో అందుకే అవి నల్లగా పట్టేస్తాయి అన్నమాట. సో ఎలాగైనా సరే నేను అవి పీతాంబరం ఈసారి తెప్పించుకున్నాను. ఇదివరకు చింతపండు నిమ్మకాయతో తోమేదాన్ని, కానీ ఇప్పుడు పీతాంబరంతో తెచ్చాను. పొడుగు తెచ్చారు ప్యాకెట్. బాగానే యూజ్ అవుతుంది నాకైతే దేవుడి సామాన్లు తోవడానికి. చక్కగా తెల్లగా వచ్చేస్తున్నాయి. ఇదివరకు అయితే నేను చింతపండుతోటే తోమేదాన్ని, చింతపండు అండ్ ఉప్పుతో తోమేదాన్ని. అవి కూడా బాగుండేవి. కానీ ఇది పీతాంబరం అయితే పర్లా, డైలీ తోముకునే సామాన్లు కాబట్టి పీతాంబరం ఈజ్ బెస్ట్ అనుకోవచ్చు. మొత్తానికి సామాన్లు అయితే తోమేశాను. ఇదిగో చూస్తున్నారు కదా, అయ్యే సామాన్లు పెద్ద బిల్డప్ ఇచ్చావనుకోకండి. మొత్తానికైతే తోమేశాను. ఆరబెట్టేస్తున్నాను కూడా. చూడండి తెల్లగా వచ్చినాయి. పూజ సామాన్లు మా ఇంట్లో తక్కువేనండి. ఎందుకంటే నేను 2 ప్రమిదలు వెలిగించేస్తాను. ఆ ప్రమిదల కింద రాగి పీతలు పెడతాను అంతే. హారతి ఇచ్చేది గంట అగరత్తులదే. ప్రసాదం కోసమని వేరే ప్లేట్ కొనాలి, అది కూడా కొనాలి. కొన్నాక ఆ ప్లేట్ కూడా చూపిస్తాను మీకు. మొత్తానికైతే పూజ సామాన్లు అయితే తోమేశాను. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతాయని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా అలా మాట్లాడుతూ పూజ సామాన్లు అయితే తోమేసాను. కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంట్లు ఒకటి ఉన్నాయి మన ప్రాణానికి అన్నట్టు. అవి షింకులో ఏడుస్తూ ఉంటాయి కదండి ఎప్పుడు. షింకులో అంట్లు చూస్తే మనకి ఇంకే పని కూడా మొదలు పెట్టాలనిపించదు. సో చెప్పాను కదా, మొత్తం పనులన్నీ అయిపోయాక ఇంకా షింకులో అంట్లు కూడా తోమేసాను. అది కూడా ఫాస్ట్ వర్డ్లోనే పెట్టాను. ఎందుకంటే అంట్లు మామూలుగా కాదు, ఎక్కువే ఉన్నాయి. నిన్న నైట్ కొంచెం పని ఉండి తోమలేదు. సో అందుకే పొద్దున్నే లేసి అన్నీ తోమేశాను. చూసారా అయ్యే అంటూ అమ్మయ్య అనిపించింది. అంట్లు అయిపోయాక షింకు కూడా మెరిసిపోతుంది. ఇంకా స్టవ్ తుడిచేసి, చుట్టూ తుడిచేసి పాలు పెట్టుకుందామని టీ పెట్టానండి. టీ తాగాక నా మనసు లేసి వచ్చిందనమాట. ఎందుకంటే టీ తాగని వాళ్ళు ఎవ్వరూ ఉంటారు. అసలు ఎర్లీ మార్నింగే టీ తాగేస్తారు. కానీ నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి కొంచెం ఆలస్యమైంది. ఇవన్నీ చేసుకున్నట్టు టైం పట్టింది. ఇంకా టీ అయితే మరుగుతూ ఉంది. మొత్తానికి టీ అయితే అయిపోయింది. పని కంప్లీట్ అవుతాయి కానీ ఏది తాగబుద్ధి అవ్వదు నాకు. అలాగే మీకు కూడా ఎర్లీ మార్నింగ్ టీ తాగడం అలవాటు ఉంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి. ఇంకా స్నానం చేసి వచ్చేసి పూజ కూడా రెడీ చేసుకున్నానండి. పువ్వులు ఈసారి మందార పూలు తక్కువ పోస్తున్నాయి అన్నమాట. ఇదివరకు బాగా ఎక్కువ పూలు వచ్చేవి. ఇంకా సర్లే ఉన్న పువ్వులతో పసుపు పూలు తెల్ల పూలతో పోసానండి. మొత్తానికి ఏమీ లేక ఇంకా అమ్మవారి కట్టుకూలు తెప్పించి పెట్టాను. నాకు వచ్చే మంత్రాలతో పూజ కూడా చేశాను. ఓం హ్రైం హ్రీం శ్రీ మాత్రే నమః. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితాయస
హరి ఓం. నాకు వచ్చే మంత్రాలతోటి అలా పూజ చేసుకుని ఆ తల్లిని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ నా వీడియో నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.